మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,000 ఓట్ల మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 192,000 మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఇంకా 140,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. 4 రౌండ్లలో ఈ లెక్కింపు జరగబోతుంది. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిపై 7,670 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,642 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. ఈ రౌండ్లో మల్లన్నకు 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 27,573 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ 11,018 ఓట్లు పోలయ్యాయి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సమాచారాన్ని పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇక ఇటు తీన్మార్ మల్లన్న 14,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ మల్లన్న ఏమంటున్నారు? సుతాజ్, గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి రెండో రౌండ్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. 2 రౌండ్లు పూర్తి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న 14,622 ఓట్ల ఆధిక్యతను కనపరుస్తూ ఉండటం జరిగింది. అయితే ఈ యొక్క మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఏ అభ్యర్థికి కూడా మ్యాజిక్ ఫిగర్ అనేది వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రెజెంట్ గా ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే మాత్రము ఎవరికి కూడా పూర్తి స్థాయి ఆధిక్యత వచ్చే పరిస్థితి కనబడలేదు. 2 రౌండ్ల తర్వాత ఇంకా మరో 2 రౌండ్లు కూడా కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ప్రతి రౌండ్ లో కూడా 96,000 ఓట్లను లెక్కిస్తూ ఉండటం జరిగింది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం 2 రౌండ్లు కంప్లీట్ కావడం జరిగింది. ఇక 3వ రౌండ్ ప్రక్రియ కూడా ఇప్పుడు కొనసాగుతూ ఉండడం చెప్పింది. అయితే ఈ విషయంలో మాత్రము 4 అభ్యర్థులు, ముఖ్యంగా తీన్మార్ మల్లన్న, తర్వాత రాకేష్ రెడ్డి, తర్వాత బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి, తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి అశోక్ కుమార్, ఈ 4 కూడా ఘనమైనటువంటి ఓట్లను సాధిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో వీళ్ళతో పాటు పోటీ పడుతూ ఉన్నాయి చెల్లని ఓట్లు కూడా, అంటే ఇన్వాలిడ్ ఓట్లు కూడా ఆ విధంగా ఉండటం జరిగింది. ముఖ్యంగా పట్టభద్రులు అనేవారు ఈ విధంగా ఇన్వాలిడ్ ఓట్లు ఈ విధంగా తగ్గించాలని చెప్పి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు అయితే అధికారులు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ పోతుంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రం ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయే వరకు దాదాపు 14,000 ఓట్ల వరకు చెల్లని ఓట్లుగా నమోదైన చెప్పవచ్చు. సో ప్రజెంట్ గా చూస్తే మాత్రము ఈ ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య ఇదే విధంగా కొనసాగితే మాత్రము అభ్యర్థులకు సంబంధించి గెలుపు ఓటమికి సంబంధించి కొద్దిగా వాటిపై ప్రభావం చూపించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రజెంట్ గా మన వద్ద స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి పోటీ నుంచి అశోక్ కుమార్ సార్, చెప్పండి, ప్రజెంట్ గా ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయిపోయే వరకు ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఇది ఏ విధంగా చూడొచ్చు? ఇన్వాలిడ్ ఓట్ల పెరగడంలో పట్టభద్రుల నెగ్లిజెన్స్ కనబడుతుంది మొదటి పాయింట్. రెండవది, ఎన్నికల కమిషన్ కూడా విఫలమైంది. కనీసం వాళ్ళు ఓటర్ నమోదు చేయించడంలో కూడా పూర్తిగా విఫలమైంది ఎన్నికల కమిషన్. మూడవది ఏంటంటే పోటీ చేసిన అభ్యర్థులు కూడా అవేర్నెస్ కల్పించడంలో విఫలమవుతున్నారు. ఈ 3 కారణాల వల్ల ఈ యొక్క ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య పెరుగుతూ ఉంది. పోయినసారి ఓటింగ్ నమోదు ఎక్కువ ఉన్నది, 3,87,000 పోయినసారి ఉంటే ఈసారి 3,40,000 ఉంది. అయినా కూడా పోయినసారి 21,000 చెల్లని ఓట్లు ఉంటే ఈసారి ఇంకా 24,000-25,000 ఓట్లకు పోయే అవకాశం ఉంది. ఇక్కడ చాలా దురదృష్టకరం. అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, పట్టభద్రులు, మరి 15 సంవత్సరాలు చదివినటువంటి మనమే విఫలమైతే అన్ఎడ్యుకేటెడ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడ చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రజెంట్ గా ఉన్న ట్రెండ్ బట్టి చూస్తే మాత్రము మొదటి ప్రాధాన్యతతో ఫలితం తేలే అవకాశం లేదని స్పష్టంగా కనబడుతుంది. సో రెండో ప్రాధాన్యత అయినా సరే తేలే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రెండో తేలుతుంది, రెండో కంపల్సరీ తేలుతుంది. కాకపోతే ఇంకా 70 అంటే ఇప్పటికీ 1 డే దాటిపోయినది. మొదటి ప్రాంత ఓటు కంప్లీట్ కావడానికి 48 గంటలు పడితే ఇక 3వ ప్రాంతం కావడానికి 72 గంటలు టైం పడుతుంది. అంటే ఇది దేశంలోనే ఒక ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం అనేది ఉంది. దీన్ని కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించే అంశం పైన ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలా. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ కోసం 72 గంటల పాటు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం అనేది ఉన్నది. దానికి ఎలాంటి ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అయితే గతంలో 52 టేబుల్స్ పై కౌంటింగ్ జరిగింది. ఈసారి 96 టేబుల్స్, అంటే తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా భావిస్తూ జరిగింది. అసలు డిలే కావడానికి కారణం, ఎందుకంటే మీరు లోపల ఉన్నారు చూస్తున్నారు, డిలే కావడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు ఆ ఓటు వేసినప్పుడు దాన్ని ముందుగా చూపెట్టి తమ కౌంటర్లు వేయాలి. కౌంటర్లు వేసిన తర్వాత మళ్ళీ 52 మంది మళ్ళీ బండిల్ చేయాలి. బండిల్ చేసి మళ్ళీ లెక్క పెట్టాలి. అంటే ఒక్కొక్క ఓటుని 3 సార్లు చేయాల్సి వస్తుంది. 3 సార్లు ఏమో బ్యాలెట్ బాక్సులు కింద పోసి లెక్క పెట్టాలా, మళ్ళీ అన్ని కలపాలా,
మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చూపెట్టాలా, మూడోది మళ్ళీ కౌంట్ చేయాలా, అంటే ఒక్క ఓటుని 3 సార్లు కౌంట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దాని కారణంగా ఆలస్యం అవుతా ఉంది. టోటల్ గా ఇది ప్రక్రియ మొత్తం కంప్లీట్ కావడానికి అంటే ఇంకా మరి కొంత సమయం పట్టండి, దాదాపు 72 hours పట్టే అవకాశం ఉంది. అవును, కంపల్సరీ రేపు సాయంత్రం వరకు, ఇవాళ సాయంత్రం వరకు మొదటి ప్రాంతం ఓటు చేయడానికే 45 గంటలు పడతాయి. ఇంకా మూడో ప్రాంతం అంటే 72 గంటలు కంపల్సరీ పడుతుంది. ఎందుకంటే ఇది ఆ ప్రక్రియ కూడా అలాగే ఉంది. కొంత అధికారులు కూడా కొంత వేగంగా దీన్ని ప్రకటించే విధంగా ప్రయత్నం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను వాళ్ళని. ఇది ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించేసి కొంత నిదానంగా కొనసాగుతుంది, నత్తనడకన కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. మొదటి రౌండ్ సంబంధించేసి అంటే ఈ మొదటి ప్రాంత ఓటర్ లెక్కింపులో మొదటి రౌండ్ కంప్లీట్ కావడానికి దాదాపు 48 hours వరకు పడుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా కంప్లీట్ కావడం, ఈ విధంగా పూర్తి స్థాయిలో అంటే 3 రౌండ్లు అంటే మొదటి ప్రాంతంతో పాటు మొదటి ప్రాంతంతో ఫలితం అనేది తేలకపోయేసరికి రెండో ప్రాంతం కూడా తేలకపోయేసరికి మూడో ప్రాంతం. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కంటిన్యూ కావడానికి మాత్రం 72 hours పడుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క చెల్లని ఓట్ల విషయంలో మాత్రము అభ్యర్థుల మధ్య కూడా చాలా రకమైనటువంటి అనుమానాలు కూడా తలెత్తూ వస్తున్నది. ముఖ్యంగా ఈ అభ్యర్థుల తరపున వచ్చినటువంటి నాయకులు కూడా ఈ యొక్క విషయంలో మాత్రం అధికారులతో గొడవ దిగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్వాలిడ్ ఓట్స్ వస్తున్నాయో, ఈ ఇన్వాలిడ్ ఓట్స్ సంబంధించేసి అధికారులు చూపించే సమయంలో దీంట్లో వ్యాలిడ్ ఉన్నాయి, ఎందుకు ఇన్వాలిడ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఇన్వాలిడ్ ఓట్ల వల్ల కూడా ఫలితం అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క ఇన్వాలిడ్ ఓట్లలో పట్టభద్రులు కూడా ఆ యొక్క ఇన్వాలిడ్ ఓట్స్ సంబంధించి కొన్ని రకాల పదాలు కూడా ఆ యొక్క బ్యాలెట్ పేపర్ పై కూడా రాశారని చెప్పి చెప్తున్నారు. దాంట్లో జై జై అని చెప్పి కొంతమంది రాశారు, కొంతమంది ఐ లవ్ యూ అని చెప్పి రాశారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా పట్టభద్రులు మంచి విద్యావంతులు అయి ఉండి కూడా ఈ విధంగా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుని విఫలమవుతున్నారు అని చెప్పేసి కూడా పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా వాపుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించేసి ఈ విధంగా ఫలితం అనేది రావడానికి చాలా ఆలస్యంగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతి కూడా అసలు కరెక్ట్ గా లేదు. ఈవీఎం ద్వారా ఈ పద్ధతికి ఎలక్షన్ అనేది కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అభ్యర్థుల నుంచి మాత్రము అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రజెంట్ గా ఉన్నటువంటి ట్రెండ్ బట్టి చూస్తే మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించేసి మొదటి ప్రాధాన్యతకు సంబంధించేసి 2 రౌండ్ల ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడం జరిగింది. మూడో ప్రాధాన్యత అనేది ఇప్పుడు నడవబోతుంది. ఈ మూడో ప్రాధాన్యతకు సంబంధించి కూడా ఫలితం అంటే మూడో ఓట్ల లెక్కింపు కంప్లీట్ అయిన వరకు దాదాపు 4 లేదా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. సో మొదటి ప్రాధాన్యత పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి మాత్రము ఈ రోజు అర్ధరాత్రి పట్టే అవకాశం ఉందని కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సిచ్యువేషన్ బట్టి కూడా మనకు అర్థమవుతూ ఉండడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.